బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. సెమరాంగ్ నగరంలోని కాప్రియాక్ టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాద సమయంలో బస్సు అత్యంత వేగంగా వెళ్తోంది. క్రాప్యాక్ టోల్ గేట్ ఎగ్జిట్ వద్ద కూడలి వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు డివైడర్ ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే సెమరాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే బస్సు బోల్తా పడటం, కిటికీ అద్దాలు అడ్డుగా ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారాయని అధికారులు తెలిపారు. ఇక చాలా మంది బాధితులు బస్సు లోపలి ఇరుక్కుపోయారు. లోపలికి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో గ్లాసులను తొలగించి అతి జాగ్రత్తగా బాధితులను బయటకు తీయాల్సి వచ్చింది అని పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు పూర్తయ్యాయని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లుగా తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.